కామారెడ్డి జిల్లా బాన్సుపాలలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు। తెలంగాణ ఆదాని అంబానీ పాలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు। బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణలో జరుగుతున్న దాడులను అరాచకాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు। ఎంపీలు బండి సంజయ్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డిలు ముగ్గురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా సపోర్ట్ గా ఉంటున్నారని ఆరోపించారు। ఇక తెలంగాణలో విద్యార్థుల విషాహారం తిని ఆసుపత్రుల పాలై చనిపోతూ ఉంటే ముఖ్యమంత్రి మాత్రం హైదరాబాద్కు ఢిల్లీకి తిరుగుతూ ఉన్నాడని విమర్శించారు। ఈ విషయంపై హైకోర్టు సుమోటోగా తీసుకుని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు। ముఖ్యమంత్రి చేయవలసిన పనిని కోర్టులు చేయవలసి వస్తుందని తెలిపారు। పూర్తిగా అరాచకం నడుస్తున్నది, అల్లకల్లోలంగా ఉన్నది। బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎవరి కోసం చేస్తున్నాం ఈ పోరాటం? తెలంగాణ అదాని పాలు కాకూడదనే కదా। తెలంగాణ ఒక అంబానీ పాలో, అదాని పాలో, లేకపోతే ఢిల్లీలో ఉండే ఈ బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళ పాలో ఇవాళ బీజేపీ ఏం చేస్తుంది అధికారంలో ఉండి కేంద్రంలో? ఎందుకు తెలంగాణలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడతలేదు? ఎందుకు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ఒక ఆర్పీఎఫ్ లాగా, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? రేవంత్ రెడ్డిని ఏమనంటే చాలు, ఒకవైపు మరి రఘునందన్ రావు, మరోవైపు బండి సంజయ్, ఇంకోవైపు కిషన్ రెడ్డి, ముగ్గురు త్రిమూర్తుల్లాగా, ముగ్గురు సైనికుల్లాగా వచ్చి నిలబడతారు కత్తి డాలు పట్టుకొని। జాతీయ పిల్లల దినోత్సవం నాడు ఏం చెప్పిండు? పిల్లలకి ఎవరైనా నాణ్యత లేని ఆహారం పెట్టినా, విషాహారం పెట్టినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, అంటే జైలుకు పంపిస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన సొంత జిల్లాలో ఏ పాలమూరు బిడ్డ అయితే అని చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి, అదే పాలమూరు జిల్లాలో, అదే నారాయణపేటలో 3 వరుస సంఘటనలు వారం రోజుల్లో జరిగినాయి। ఇథనాల్ ఫ్యాక్టరీ ఏ విధంగా అయితే లగచెర్లలో ప్రభుత్వం మరి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు భూసేకరణ చేస్తుంటే అక్కడున్న గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే పోరాడినరో, ఈరోజు దిలావర్పూర్లో కూడా, నిర్మల్ జిల్లా దిలావర్లో కూడా మరి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ ఉండే వేలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళ కోపం కట్టాలు తెంచుకున్నది। ఈరోజు రాష్ట్రంలో